శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ప్రస్తుతం కుంభరాశి వారికి రాశి అందే రాహుగ్రహ సంచారం వల్ల ఏదైనా జాతకుడు గొప్పగా సాధించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎంత సంపాదించినా ఎంత ఎత్తుకెదిగినా సంతృప్తి అన్నది జాతకుడికి లభించదు. ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో చెయ్యాలి అనే తపన జాతకుడికి ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రయత్నంలో ఈ కుటుంబ విషయాలు జాతకుడికి ఒక బంధంగా మారి ఏది ముందుకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎందుకంటే రాష్ట్రాధిపతి శని 2వ స్థానంలో ఉండడం వల్ల ఈ ఏలినాటి శనిలో చివరి ఫేజ్ జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల జాతకుడికి వేరే ఎక్కడో దూర ప్రాంతంలోనో ఏదే ప్రాంతంలోనో కుటుంబానికి దూరంగా ఉండే విధంగా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదో కుటుంబంలో సమస్య కారణంగా తెగించి ముందుకు వెళ్ళలేకపోతుంటాడు. ఉన్న చోట నుంచే చేసే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి పరిధిని బట్టి గతంలో జరిగినటువంటి సంఘటనలు బట్టి జాతకుడు ప్రోగ్రెస్ పెద్దగా ముందుకు వెళ్ళకపోవడం, జాతకుడిని ఎవరో నమ్మకపోవడం, ఇవన్నీ జాతకుడికి ఇబ్బంది కలగడం వల్ల ఏదో కొత్తగా చేయాలని మీ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దానికి చాలా కాలం టైము వృధా అవుతూ ఉంటుంది తప్ప పెద్దగా ప్రోగ్రెస్ అన్నది కనబడదు. తెగించి మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి అవన్నీ కూడా ఎక్కడెక్కడ సెటిల్మెంట్ చేసుకొని వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడం వల్ల నెమ్మదిగా మీ యొక్క జీవన విధానంలో చాలా మార్పులు అన్నవి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ వారం వరకు ఏమైందంటే 4 గ్రహాలు 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ప్రధానంగా బుధుడు పంచమాధిపతిగా 1000 స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఎంటర్టైన్మెంట్ గురించో లేదంటే ఏదైనా బలహీనతల గురించో ఇలాగే విద్యార్థుల చదువు గురించో పిల్లల చదువు గురించో మనీ ఎక్స్పెండర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ బుధుడు ఈ వారంలోనే 3వ తారీఖున రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆటోమేటిక్గా మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు కానీ కొత్త వ్యాపార అవకాశాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు కూడా మీ జీవితాన్ని ఏదో విధంగా ఇంప్రూవ్ చేయాలనేటువంటి ఆశయం కలుగుతూ ఉంటుంది. ఆ ఆశయంతో మీరు కొన్ని నిగూఢంగా రహస్యంగా ఉన్నటువంటి కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం, దానివల్ల మీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇదే వారంలో 5వ తారీఖున శుక్రుడు కూడా రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ కుంభరాశికి యోగకారకుడైనటువంటి శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతిగా రాశిలో ప్రవేశించాడో మీలో ఒక ఉత్సాహం ప్రవేశిస్తుంటుంది. ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అంటే మీరు మగవారై ఉంటే ఒక స్త్రీ మీ బ్యాక్ నుండి మీకు ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. వారి ద్వారా కొంత మీకు సహకారం లభించి మీరు మిమ్మల్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నంలో సక్సెస్ కూడా పొందుతూ ఉంటారు. అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లోనూ తల్లిగారి తరపు నుంచి కొన్ని ప్రోత్సాహకరం లభిస్తూ ఉంటుంది. మీరు ఒక సినిమా రంగంలో ఉన్న, ఒక ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న, ఒక ఫైనాన్స్ రంగంలో ఉన్న గతంలో పోగొట్టుకున్నటువంటి విలువైనవి తిరిగి పొందడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మీ జీవితాన్ని అదే దారిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో చాలా వరకు చాలామంది మీకు సహకరించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ వారంలో కొన్ని ప్రధానమైనటువంటి మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. యాస్టీజ్గా కుజుడు 12వ స్థాన సంచారం వల్ల వృత్తిపరంగా విపరీతంగా నష్టం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తిని కంప్లీట్గా క్లోజ్ చేసి వేరే చోటికి మారాలనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏదన్నా ఒక ప్రాంతంలో ఒక భూమి కానీ స్థిరాస్తి కానీ కొని అక్కడ వ్యవసాయం చేయడం కానీ, స్థిరాస్తి డెవలప్మెంట్ చేయడం కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించడం కానీ, అంటే భూముల ద్వారా కొన్ని మీరు ఆదాయాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో మీరు ఏదైనా అటువంటి ల్యాండ్ డీలింగ్స్లో పాల్గొన్నా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏజెంట్గా చేరినా, ప్రమోటర్గా చేరినా చాలా వరకు దానివల్ల మీకు అభివృద్ధి కలగడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా వరకు రవి 12వ స్థానంలో ఉండడం వల్ల కొన్ని బాధ్యతలు, పెద్దవారిని చూడాలనే బాధ్యత, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వారి గురికి కొంత సేవ చేసి రావడం, కొంత రుణం తీర్చుకునే ప్రయత్నం కూడా ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం పాతగా మీకు డబ్బులు ఇచ్చినటువంటి రుణదాతల దగ్గర నుంచి కానీ, అలాగే గవర్నమెంట్ సంబంధించినటువంటి ట్యాక్స్లు, జిఎస్టీ చెల్లించడంలో కొన్ని ఇబ్బందులు అధికారుల వల్ల కలుగుతూ ఉంటాయి. బట్ ఏదైనా మీరు ఒక గాంభీర్యంతో, ఒక మొండి ధైర్యంతో ప్రతి విషయాన్ని ఎదిరించి వెళ్ళడం అన్నది
అన్ని విధాల అన్ని సమయాల్లో చెల్లదు కాబట్టి చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ జీవితంలో ముందుకెళ్తేనే నెమ్మది నెమ్మదిగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి ప్రోగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ కుంభరాశి వారు వారి యొక్క జీవన విధానం, వారి యొక్క లైఫ్ స్టైలు, వారి యొక్క యాటిట్యూడ్ కొంతవరకు మార్చుకొని వారు ఏంటో వాళ్ళు తెలుసుకుంటే నెమ్మది నెమ్మదిగా వాళ్ళ లైఫ్ పూర్తిగా టర్న్ తీసుకోవడం జరుగుతుంటుంది. దీనికి ప్రధాన కారణం కూడా గురువు పంచమ స్థానం నుంచి భాగ్య దృష్టితో ఈ కుంభరాశిని వీక్షించడం వల్ల మీలో ఉన్నటువంటి మార్పుకి దైవ సహకారం లభిస్తూ ఉంటుంది. మీకు కూడా మంచి ఆలోచన విధానం రావడం జరుగుతుంటుంది. ఇన్ బిగినింగ్లో ఒక మంచి ఆలోచన బదులు రకరకాలుగా చెడు చెడు ఆలోచనలు, ఏదో విధంగా సాధించాలనే ఆలోచనలు వచ్చినప్పుడు కూడా అవి నెమ్మది నెమ్మదిగా మనసు యందు చెదిరిపోయి చివరికి మంచి ఆలోచనతో మంచి ప్రయత్నంతో ముందుకెళ్ళడం జరుగుతుంటుంది. సదా మీరు ఎవరినన్నా ఒక మంచి గురువుని కానీ మంచి అడ్వైజర్ని కానీ ఫాలో అయ్యి వారి ప్రకారం నడుస్తూ ఉంటే కంప్లీట్గా మీ జీవితంలో మార్పు అన్నది ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి, నిరుద్యోగ సమస్యల నుంచి, రుణాల నుంచి బయటపడాలంటే కొన్ని పురాతన రెమెడీలు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో ప్రధానంగా మీరు తీసుకున్నటువంటి ఆహారంలో అంటే భోజనం, టిఫిను లేదంటే ఇంకా పలహారం, వీటిలో కొంత భాగాన్ని మీరు మూగజీవులకి పెట్టవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు అన్ని సదుపాయాలు కలిగి ఉండి మీరు సంతృప్తిగా భోంచేసి ఆ మిగిలిన దాన్నో వేరొక దాన్నో మూగజీవులకి పెట్టడం అన్నది ఇక్కడ వర్తించదు అన్నమాట. అంటే మీరు ఏదో ఒక రోజంతా 1 కేజీ సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటారనుకుందాం. అప్పుడు మీరు ఒక 800 గ్రాములతోనే సరిపెట్టుకొని మిగతా 200 గ్రాములు అది మూగజీవులకో వేరే వరకో ఇవ్వడం వల్ల ఆ ఫలితం మీకు వస్తుంది తప్ప మీ సంతృప్తిగా తింటూ ఆ మిగిలింది ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే మన ఆహారంలో మనకి భగవంతుడు కేటాయించిన ఆహారంలో కొంత భాగాన్ని వాళ్ళకి కేటాయించడం, మనం కొంత ఆకలితోనో అసంతృప్తితో ఉండడం వల్ల ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కామన్గా తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఏదన్నా ఈ సిటీలో అది మనం ఏదన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు దేనికి వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఏదైనా దైవ సంబంధించిన కార్యక్రమాల్లో కానీ దేవాలయాల్లో కానీ మనకి ఎవరన్నా ఈ పెళ్ళికో వాళ్ళ యొక్క బర్త్డేకో ఆహ్వానించి భోజనం అది పెడతా ఉంటారు. ఆ సమయంలో అంటే ఇలాంటి వాటిలో మీరు వెళ్ళి అక్కడ భోజనం చేయవచ్చు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ బయట భోజనాలు పెడతా ఉంటారు. ఏదో అక్కడ టెంపుల్ దగ్గర ఇంకో చోట ఇంకో మండల వారో అది సాధారణంగా మీరు అటువంటి భోజనం అన్నది బయట అటువంటి భోజనం అన్నది ఆహ్వానం లేని భోజనం కానీ అనాచితంగా పెట్టే భోజనం కానీ ఏదైనా ఒక సంస్కారం కలిగే వ్యక్తులు అంటే వాళ్ళు బతకగలరు, మనకు ఆదాయం ఉంది, ఆ పూట భోజనం మనం చేయగలం అనుకున్న వాళ్ళు సాధ్యమైనంత వరకు అది అవాయిడ్ చేయడం మంచిది. అంటే అది ఇంకోళ్ళకి పొందడం జరుగుతూ ఉంటుంది. మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు మీ యొక్క ధనంతో ఏ హోటల్లోనో ఇంకో చోట భోజనం చేయడం వల్ల ఆ ఫలితం రాదు. కానీ ఇలాగా ఫ్రీగా పెట్టే భోజనం చేయడం వల్ల అది కూడా మీకు భగవంతుడు మీకు రావాల్సినటువంటి పుణ్య ఫలితాన్ని అది ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా సాధారణంగా గమనించడం మంచిది. అయితే సాధారణంగా ఇది ఎక్కువగా ఈ గుజరాత్ ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. మనం ఉద్యోగంలో సక్సెస్ రావటం లేదు, వృత్తిలో సెటిల్ అవ్వటం లేదు, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక తెలుపు రంగు టోపీ తల మీద ధరించడం వల్ల వృత్తిపరమైన ఇబ్బందులు తొలగడం జరుగుతూ ఉంటుంది. అంటే మన వృత్తి విషయాల్లో దశమ భావం అన్నది మన తల చెప్తూ ఉంటుంది, మన హెడ్. అందుకని మన పని పూర్తయిన తర్వాత మొక్కుకొని తలనీలా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ తల మీద తెలుపు రంగు టోపీ ధరించడం వల్ల వృత్తిపరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ చాలా వరకు మనకి తొలగిపోతూ ఉంటాయి. ఇంకొక బ్రహ్మాండమైన రెమెడీ ఏంటంటే నిరుద్యోగులు చాలా కాలంగా ఉద్యోగం రావటం లేదు అనుకున్న వాళ్ళు ఈ గుడ్డి వాళ్లకు అంటే చూపు తక్కువగా ఉండి ఈ ఫిజికల్లీగా ఛాలెంజ్ పీపుల్లో ఈ కంటి చూపు సరిగ్గా లేని వాళ్ళకి ఒక ప్రత్యేకంగా హాస్టల్ అని కొంతమంది ఉంటారు. అటువంటి వారికి ఒక 10 మందికి వాళ్ళకి ఇంచుమించుగా ఇష్టపూర్వకంగా స్వీట్స్ అంటే గులాబ్ జాము కానీ జిలాబీ కానీ అంటే పాకంతో కూడుకున్నటువంటి
తీపి పదార్థాలు వాడికి అంటే ఏదో మనిషికి ఒకటో అరో కాకుండా తృప్తికరంగా ఉన్నట్టుగా వాళ్ళకి ఒక 10 మంది ఇటువంటి బ్లైండ్ పీపుల్కి డొనేట్ చేయడం వల్ల మీకు ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు దొరుకుతాయి. ఇది ప్రాక్టికల్గా మనం చేసి చాలామంది చేయించడం వల్ల వాళ్ళకి సక్సెస్ అవడం వల్ల చెబుతుంది. ఇది పెద్దగా మీరు సీరియస్గా తీసుకొని నమ్మకంతో చేయడం వల్ల ఎంతకాలంగా మీ నిరుద్యోగంగా ఉన్నా ఆ సమస్య అన్నది తీరుతుంది. దాని తర్వాత వెరీ సింపుల్గా మనకి సాల్వ్ అవ్వాలి. వివాహ సమస్య, పెళ్లి సంబంధాలు కుదరడం లేదు, ఉద్యోగం రావటం లేదు, అప్పు దొరకడం లేదు అనుకున్న వాళ్ళు సూర్యాస్తమయం తర్వాత ఏ మంగళవారం అయినా పర్వాలేదు హనుమాన్ ఆలయంలో జిలాబీ పంచిపెట్టడం వల్ల మీకు తొందరగా ఆ పని పూర్తవుతుంది. రుణ సమస్యలు చాలా వరకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇటువంటి చిన్న రెమెడీలు అంటే ఏదన్నా రెమెడీ చేసినప్పుడు అవతల వ్యక్తి కూడా సంతృప్తి పడవలసి ఉంటుంది. ఊరికే ఏదో జిలాబీ ఏమన్నట్టు ఒక జిలాబీ ఎలా కాకుండా కంప్లీట్గా ఉండాలి. భగవంతుడు కూడా మనం ఏదన్నా ఒక రెమెడీ నిమిత్తం పూజ చేసినప్పుడు ఏదో తమలపాకులు పూజ చేయిస్తాం అన్నప్పుడు ఏదో 41 తమలపాకు 21 తమలపాకు కాకుండా ఏదో ఒక బుట్ట తమలపాకులు ఆ విధంగా పూజ చేయడం వల్ల, అలాగే విపరీతంగా సింధూరం వాడటం వల్ల ఎక్కువగా ఆంజనేయ స్వామి అంటే మనం వాళ్ళ యొక్క స్థాయిని బట్టి సాధనను బట్టి చేయవలసి ఉంటుంది. ఏమీ లేని చిన్న విద్యార్థి ఒక 100 తమలపాకులతో పూజ చేయనా పర్లేదు. అదే కోటీశ్వరుడు లాంటి వాడు తన ఫలితం కోసం అతను కూడా అలా కాకుండా కొద్దిగా టాలెంట్గా హోదాగా చేయడం వల్ల ఈ ఫలితాలు కూడా రావడం జరుగుతుంది. స్వస్తి.